శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవ, నామస్మరణ కలియుగంలో నామస్మరణ చేస్తే చాలు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది, ముక్తిని పొందొచ్చని చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. నామస్మరణ చేయడానికి కూడా ఏమైనా రూల్స్ ఉన్నాయా? ఈ టైంలో చేయాలి, ఈ టైంలో చేయకూడదు అనేది? మామూలుగా దైనందిక జీవితంలో సమయాభారం వల్ల మరి ఉద్యోగాలు చేసేవాళ్ళు, గృహిణులు, ఇంట్లో పనిచేసేవాళ్ళు, చదువుకునే పిల్లలు, బామ్మలు ఇత్యాది వాళ్ళందరూ నామం చేయడానికి అర్హత ఉంది. కానీ సమయ సందర్భాలని బట్టి మనం చేసుకోవాలి. ఎందుకంటే మనం నామం చేయడం కంప్లీట్గా లైఫ్ లాంగ్ అంటే కుదరదు. ఎందుకంటే మనకి భుక్తి, భగవంతుడు మరి ఆహారాన్ని స్వీకరించడం, జీవన విధానానికి సంబంధించిన మరి బ్రతుకులు కూడా ఉన్నాయి. కాబట్టి రోజు పొద్దున పూట బ్రాహ్మీ ముహూర్తం లేకపోతే సూర్యోదయం టైంలోనో చేసుకోవడం, మళ్ళీ రాత్రిపూట కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అని కూడా ఉంటుంది. నైట్లో పడుకునేటప్పుడు ఏ మానవుడు ఏ ధ్యానం చేస్తూ ఉంటాడో, ఏ నామం చేస్తూ ఉంటాడో తెల్లవారు దాకా అతనికి తెలియకుండా ఆత్మ నామం చేస్తుంది. ఇది విషయం కొత్తది, అందరూ గ్రహించాలి. తర్వాత నామము వల్ల ఉపయోగము, శక్తిని ట్యాప్ చేయడము, యూనివర్సల్ శక్తిని మీరు స్వీకరించడం. ఏ నామం అయినా, రామ అనండి, కృష్ణ అనండి, వాసుదేవ అనండి, లక్ష్మీ తల్లిని అడగండి, దుర్గా అమ్మవారిని, ఏ పేరు పెట్టినా విశ్వంలో బీజాక్షరాలు ఏమిటంటే కనెక్ట్ అవ్వడానికి ఆ యొక్క ఆయుధాలు. ఆ ఆయుధాల్లో ఎంత బలం ఉంటుందో ఆ భగవంతుడి యొక్క ప్రేమ, అనురాగం పొందడానికి, ఆత్మీయతో వారు మనని బిడ్డలాగా చూడడానికి, వారిని సర్వకాలలో కూడా మనం ప్రేర్ చేసే అదృష్టం మనం పొందడానికి వారు అనుగ్రహిస్తారు. ఎప్పుడు కూడా రూపరహితము, రూపం లేని భగవంతు స్వరూపాలు. సరే, రాముడు, కృష్ణుడు ఇవన్నీ ఆ భగవంతుడు అవతారాలు, భగవంతుడు కాదండలేదు. కానీ వారు స్వీకరించి వారిలో పుణికిపుచ్చుకొని వారు అవతరించారు కాబట్టి అవతారం అనే పేరు వచ్చింది. మనకి 10 అవతారాలే తప్ప ఒక 20 అవతారాలు లేవు. మనం కూడా మానవ అవతారం గొప్ప అవతారమే, మనమేం తక్కువ కాదు. మన అదృష్ట కొద్దీ మానవ అవతారంలో దేవుళ్ళు కూడా కృష్ణస్వామి, రామస్వామి అందరూ పూర్వం ఏ దేవుళ్ళని చూసుకున్నా, తల్లుల్ని చూసుకున్నా మరి మానవ అవతారాల్లోనే వచ్చి మన్ని అనుగ్రహించి, కరుణించి, కటాక్షించి మనని ఉత్తమ గతులకు వెళ్ళడానికి వారి యొక్క కరుణ కటాక్షాలు ప్రసాదించారు. కాబట్టి మనం వారిని ఇంకా కొలుస్తున్నాం. ఇక ముందు కూడా సృష్టి అంతము వరకు కూడా భగవంతుని కొలవక ఏ మానవుడు ఉండడు, కొలుస్తాం. నామం అంటే ఆ నామం జపించడం వల్ల బాడీలో ఉండేటువంటి జీన్స్ జెనెటికల్గా వాటి మైండ్స్ మారతాయి. జీన్స్ మైండ్ను మారేటువంటి దానికోసమే ఈ నామం అనేటువంటి ప్రక్రియ. అనగా అనగా అది మైండ్స్ మారి మనం ఒక విషయాన్ని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ పని నేర్చుకున్నట్టుగా, చదువుకున్న వాళ్ళు చదువు వచ్చినట్టుగా, చదువులో ఉత్తీర్ణులు అయినట్టుగా, ఉద్యోగం బాగా కరెక్ట్గా చేసేవాళ్ళు మరి మంచి ఉద్యోగంలో పెద్ద స్థాయి డైరెక్టర్లుగా, తర్వాత సీనియర్ ఆఫీసర్స్గా ఎలాగైతే మనం నిజ జీవితంలో చూస్తూ ఉంటామో ఆ విధంగా వాళ్ళు గొప్ప గొప్ప స్థితుల్లో పొందడానికి గల కారణం కూడా ఏకాగ్రత చిత్తంతో మానవుడు తదేకంగా మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తాడో వాడి ప్రయత్నం జయప్రదం, శుభప్రదం జరుగుతుంది. ఆ నామం యొక్క స్మరణ వల్ల ఒక విశేషమైన విషయం ఉంది. పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కలియుగంలో నామం ఒక్కటే మిమ్మల్ని రక్షిస్తుంది. నామం ఒక్కటే ఆ యొక్క గమ్యాన్ని చేరుస్తుంది. మీ ఆశలు తీరుస్తారు ఆ భగవత్ స్వరూపుల ఆ నామంలో వారు ప్రకటితమై. అందుకని కలౌ నామ సంకీర్తనం, ఈ కలియుగంలో నామం తప్ప ఏది మీకు అనుగ్రహించదు అని అర్థం. కలౌ అంటే కలియుగం, నామం అంటే నామం, సంకీర్తనం అంటే మనం జపము, సంకీర్తనం అంటే భగవంతుడి యొక్క నామాన్ని మరి ప్రస్తుతించడం, పాడడం ఇట్లాంటివన్నీ కూడాను గ్రోలడం. అందుకని సంకీర్తనం కూడా చాలా గొప్పది. అందుకని కలవు నామ సంకీర్తనం అన్నారు, అది గొప్పది. ఈ గొప్ప విషయాన్ని భగవత్ స్వరూపులు, పండితులు, విజ్ఞులు, ప్రాజ్ఞులు ఈ యొక్క ప్రపంచంలో అందరికీ కూడా అందించారు. అందుకొని అందిపుచ్చుకొని మనం కూడా నామం చేస్తూ
ధన్యత నొందుతూ ఇతరులను కూడా తరింపజేస్తూ సర్వ మానవాళి తరించాలనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఈ నామ స్మరణని మనకి అందించారు. అందుకున్న వాళ్ళు, పొందిన వాళ్ళు, అనుకరించే వాళ్ళు ధన్యాతి ధన్యులు. శుభం.